చోడవరం కాన్స్టిట్యున్సీ ఈ సిద్ధానికి రాష్ట్ర జనాభా అంతా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే 3 లక్షల కోట్లు అప్పు ఉన్నసరికి ఇంత అమౌంట్ ఎప్పుడు జనాలకి ఇవ్వడం అనేది ఎప్పుడు ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీ అని ఒకటి ఉండేది. ఆ జన్మభూమి కమిటీలో ఒక 5 సభ్యులు ఉండేవారు. వాళ్ళు చెప్తేనే గ్రామాల్లో ప్రజలకి రేషన్ కార్డునో లేదా ఆరోగ్యశ్రీ కార్డునో ఏదైనా రావడం జరిగేది. ఈరోజు అలాంటి వ్యవస్థ ఏమీ లేదు. ప్రతి గ్రామం ఎక్కడ చూసినా గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ, ₹1 అవినీతి లేకుండా ప్రతి పథకం జనాల ఖాతాల్లోకి వెళ్తుంది. ఒక్క పెన్షన్ నేరుగా ఇన్నాళ్ళ జనాలు ఆ గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే ఏ పంచాయతీ భవనాల చుట్టూ లేదా ఏ చెట్ల కింద కూర్చొని తీసుకునేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కోడి కూయక ముందే తెల్లవారక ముందే 4 గంటలకి నేరుగా వెళ్ళి జనాలు డబ్బు ముఖం చూసేలా ఈరోజు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ₹1 అవినీతి లేకుండా. ఇలాంటి ప్రభుత్వాన్ని జనం మళ్ళీ కోరుకొని మళ్ళీ జగనన్న సీఎంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా 175, 175 సొంత చెల్లెలు అంటే ఇప్పుడు సొంత చెల్లెల్ని పట్టించుకుంటే జనాల కోసమే ఇంత వేగంగా వస్తున్నారంటే జనాల మీద ఎంత నమ్మకం ఉందో ఆయనకి జనాల మీద ఉన్న నమ్మకమే ఆయనకి మళ్ళీ గెలిపిస్తుందని మేము గర్వంగా చెప్పగలం.